హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారా, మన పల్లెటూరు వేటగాళ్ళు మన బయట రాష్ట్రాలకు వచ్చి ఎలా పని చేస్తుంటారో చాలామందికి అయితే తెలియదు. బయట వ్యక్తులకి ఇక్కడికి వచ్చి ఎలా పనులు చేస్తుంటారు అనేసి. ఎక్కడికి వచ్చినా మన వాళ్ళు వాళ్ళ పని చేస్తుంటారు. వాళ్ళ పని చేసుకుంటూ తదుపరి ఇది బోట్లోనికి ఎక్కించుకొని వేట చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఒక్క గ్రామం నుండి వచ్చినటువంటి వ్యక్తులు అయితే కాదు, పక్కపక్క గ్రామాల నుండి అందరూ కూడా ఇక్కడికి వలస వచ్చి వేట చేయడం అనేది జరుగుతుంది. వేట సంగతి తెలిసే కదా, ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి విషయం అని. అయితే ఇక్కడికి చాలామంది వేట చేయడానికి వచ్చి కొన్ని డబ్బులు సంపాదించాలని కుటుంబాలని విడిచిపెట్టుకుంటూ ఇక్కడ వానర్స్ అనేసి ఉంటారనమాట. ఇక్కడ వానర్స్కి పత్రాలు అనుకుంటారు హిందీలో. అయితే ప్రస్తుతం అయితే మనకి యమహా ఇంజిన్ కనిపిస్తుంది కదా, ఈ 25 యమహా ఇంజిన్ అనేది ఓడీలకు అనేది తగిలించడం అనేది జరుగుతుంది. దానికి ఈ బాక్సే పెట్రోల్ ట్యాంక్. అయితే ఇలాగా ఎన్నో ఇంజిన్స్ కూడా ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉండండి. చూసారా యమహా ఇంజిన్లు, యమహా మనకి పేరు క్లియర్గా కనిపిస్తుంది. సరే చూసారా యమహా, ఇవి హై స్పీడ్ ఇంజిన్స్ ఇవి. అయితే ఇక్కడ నేను అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇంజిన్స్ మనకు కనిపిస్తుంది కదా 9.9 ఇంజిన్స్. ఇవి చాలా కంట్రోల్ ఇంజిన్స్ అంట. ఇవి హై స్పీడు వెళ్తుంటాయి. దీని ఇంచుమించు ధర వచ్చి 1,50,000 దాకా ఉంటుందంట ఈ ఇంజిను. అయితే ఇవి పాడైపోయిన ఇంజిన్స్ ఇవి. ప్రస్తుతం అయితే మన ఓడికి ఇవే తగిలించాల్సి వస్తుంది. ఇది ఒకటి తగిలిస్తాం. అలాగే ఇప్పుడు రిపేర్ చేసి ఇది పెట్టినటువంటి ఇంజిన్ ఇది కూడా మన ఓడికి 2 ఇంజిన్స్ తగిలించడం అనేది జరుగుతుంది. చాలా పవర్ ఇంజిన్స్, తెలుసు కదా యమహా ఎలా ఉంటుందో. రై నిలిపితే రైమని పరుగు తీస్తుంది. కానీ ఇది మామూలుగా ఇలా పెట్టేస్తే చాలా రోజుల నుండి ఇవి పాడైపోతాయని ఇలాగ ట్యాంకీలో పెట్టడం అనేది జరుగుతుంది. దీంట్లో నీరు పోసి ఈ యమహా ఇంజిన్ అనేసి డైలీ రోజుకొకసారి స్టార్ట్ చేయాలి. లేదనుకుంటే దీని లోపల పింపిరి పట్టేసి పాడైపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇంచుమించు ఇంజిన్స్ చాలా పాడైపోయిన ఇంజిన్స్ కూడా ఉన్నాయి. ఇంచుమించు దీనికే 10 లక్షలు సుమారుగా ఖర్చు ఉంటుంది దీనిది. అయితే దీనికి డీజిల్ కాకుండా క్రూడ్ ఆయిల్ మిక్స్ అనమాట అయ్యి దీనికి పవర్. మనము సాధారణంగా బైకుల్లో పెట్రోల్ అయితే వేస్తాం, కానీ ఇక్కడ డైరెక్ట్ పెట్రోల్తో కూడా నడుస్తుంది. అయినప్పటికీ దీన్ని కిరసనాయిల్ని పెట్రోల్ కలిపి కూడా దీన్ని మిక్స్ చేసి రన్ చేస్తారు. అయితే ఇక్కడ ఇప్పుడు పెట్రోల్తో నడుస్తుంది. దీంట్లో కూడా ఇంకొక క్రూడ్ ఆయిల్ అనేసి మిక్స్ చేసి ఇంజిన్ అనేది నడపడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ విషయం, మళ్ళీ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇది మన ప్లేసు. ప్రస్తుతం అయితే భారీ వర్షాలు గోవాలో భారీ వర్షాలు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేం. అయినప్పటికీ ఇంకా చూసారా, అంటే మనకి ప్లేస్ అనుకూలంగా లేకపోయినప్పుడు దానికి కొంచెం హైట్లో పల్లీలు వేసి అదే బల్లలు వేసి అనమాట, మన స్టేజ్ ఎలా కడతామో అలా కట్టేసి దానిపైన పనులు జస్ట్ 27 ఓడీలు సముద్ర లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సముద్ర లోపల ఏం జరుగుతుంది అన్నది, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే తుఫానులు జరుగుతున్నాయి. దాన్ని 27వ తేదీకి అయితే గవర్నమెంట్ సముద్ర లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. అందుకని ఇక్కడ ఎవరు కూడా 27 డేట్ వచ్చినంత వరకు పనులు చేస్తూనే ఉంటారు. మన రూమ్ అయితే
చూసారు టెంట్ ఎలా ఉందో. ఇది మన టెంట్ అనమాట. అదే కనిపిస్తుంది కదా, అది మన రూమ్. ఓకే, హాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మరిన్ని వీడియోలో నీటిలో చూసుకుందాం. ఓకే.